ప్రతిపక్షం ప్రశ్నించకుండగా వాళ్ళ మీద కేసులు పెట్టి ఏ రకంగా అంటే ఇంకొక వ్యక్తి మళ్ళీ ప్రభుత్వం యొక్క తప్పులను ప్రశ్నించకుండా ఉండే విధంగా వాళ్ళపైన సెక్షన్లు పెట్టి ఒక కేసులో బెయిల్ ఇస్తే మరొక కేసు పెట్టి అందులో బెయిల్ రాకుండా రిమాండ్కి తీసుకొని చిత్రహింసలకు గురి చేసేటువంటి పరిస్థితి తీసుకొని వస్తే వాళ్ళంత భయపెడితే మరి వారి నుంచి వచ్చేటువంటి రియాక్షన్ ఎలా ఉంటుంది అనడానికి ఎగ్జాంపుల్ ఈరోజు జరిగినటువంటి వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమమే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీ అందరికీ తెలిసి ఈరోజు 1 year పాలనకు సంబంధించి వాళ్ళ ఫెయిల్యూర్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. సో మరి ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. సక్సెస్ కావడానికి గల కారణాలు ఏంటనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను. కొన్ని పాయింట్స్ మాత్రమే టచ్ చేస్తాను, ఎందుకంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే. మరి ఎక్కువ చెప్తే ఏమైతే వీడియో లెంత్ అవుతుంది. మధ్య కాలంలో కామెంట్ చేస్తూ ఉన్నారు వీడియో లెంత్ అవుతా ఉందని చెప్పి. కొన్ని పాయింట్స్ మాత్రం మీకు ఈ వీడియోలో టచ్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణం, కష్టపడే తత్వం కలిగినటువంటి వైసీపీ క్యాడర్, ఇవన్నీ కూడా పార్టీకి బలం. ఒక బంతిని నేలకేసి ఎంత బలంగా కొడితే అంత పైకి లేస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణం. క్యాడర్ కూడా అంతే, ఎంత భయపడితే ఎంత తొక్కాలని చూస్తే అంత పైకి లేస్తుంది వైసీపీ క్యాడర్. ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమమే అతిపెద్ద ఎగ్జాంపుల్. భయపడితే ఇలాగే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఒక్క పిలుపునిస్తే దాని రియాక్షన్ ఇలాగే ఉంటుంది. సో 2029లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఆ రిజల్ట్ ఒక సునామీలా ఉండబోతుంది. దానికి ట్రైలర్ ఈరోజు కార్యక్రమం అని చెప్పి ఈరోజు వైసీపీ క్యాడర్ గట్టిగా ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిందనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. నిజమే కదా, ఎందుకంటే ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నప్పుడు అది సక్సెస్ అవ్వడానికి కారకులు ఎవరు? ముందు క్యాడర్ బలంగా నిలబడి ఆ ప్రోగ్రామ్ని ఆయా నియోజకవర్గాల్లో సక్సెస్ఫుల్గా చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందులోకి వస్తే ఆ కార్యక్రమం పాల్గొంటే ఆ క్యాడర్ సక్సెస్ అనేట్టు. అదంతా క్యాడర్ చేతుల్లో ఉంటుంది. ఆ క్యాడర్ నడిపించేదే నాయకుడు. అది నాయకత్వ లక్షణం మంచిగా ఉండాలి నాయకుడు. ఈరోజు అదే జరిగింది. నాయకత్వ లక్షణం, క్యాడర్ బలం, మరి ఆ కలిసికట్టుగా పనిచేశారు కాబట్టే ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ అయింది. వీళ్ళు కార్యక్రమం మొదలు పెడుతున్నటువంటి క్రమంలో ఇటువైపు నుంచి ఏమన్నారు అధికార పార్టీ? నరకాసుర వధ ఈ జగన్మోహన్ రెడ్డి పోవడం కాబట్టి వాళ్ళు వెన్నుపోటు దినోత్సవం జరిగితే మన నరకాసుర వధ జరుపుదామని చెప్పి వీళ్ళు కూడా పండగ దీపావళి చేద్దాం, సంక్రాంతి చేద్దాం, ముగ్గులు వేద్దాం, ఆటలు ఆడదాం అని చెప్పి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఏమైంది? సక్సెస్ కాలేదు. వాళ్ళు దరిదాపుల్లో కూడా లేరు. వాళ్ళు అసలు ఎక్కడైనా నియోజకవర్గాలు ఇప్పుడు వీళ్ళు ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా నాయకులు కూడా మరి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నియోజకవర్గాలు కానీ ఎక్కడైనా ప్రజల్లోకి వెళ్ళి వీళ్ళకు పోటీగా ఎక్కడైనా కార్యక్రమాలు చేశారా? పోనీ ఈరోజు వద్దు రేపైనా వెళ్ళి చెప్పగలరా? పోనీ నిన్నైనా చెప్పారా? ఇంటింటికి పోయి వాళ్ళు ఇట్లా చేస్తూ ఉన్నారు చూడండి వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి. మేము అద్భుతంగా ఈ 1 year కాలంలో ఇవి చేశాం కదా, వైసీపీ పార్టీ ఏదైతే చేయలేదని చెప్తా ఉన్నారో అవన్నీ మేము చేశాం కదా అని వీళ్ళు చెప్పగలిగారా? లేదే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గడపకు కార్యక్రమం చేయించారు కదా, ఆ రకంగా మీరు గడపకు ఇప్పుడైనా తిరగలరా? మేము ఇది చేస్తామని ధైర్యంగా చెప్పగలరా? లేదే. మరి ఏ రకంగా నరకాసుర వధ అవుతుంది? మరి ఏ రకంగా ప్రజలు పండుగ జరుపుకుంటారు? మీరు ఏమైనా చేస్తే కదా పండుగ జరుపుకోవడానికి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పండగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే కలిసికట్టుగా ఎట్లా పనిచేస్తారో అందరూ తలా వచ్చి చేస్తారు కదా, అట్లా ఈ క్యాడర్ అంతా ఏకమై భయపెట్టినప్పటికీ కూడా కొన్ని రూల్స్ పెట్టారు ఈ కార్యక్రమానికి సంబంధించి. మైకులు ఉండొద్దు, ఎక్కువ సంఖ్యలో గుమిగూడొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, బైక్ మీద ఇట్లా రకరకాల రూల్స్ పెట్టినప్పటికీ కూడా ఎందుకు పెట్టారంటే ప్రోగ్రామ్ సక్సెస్ కాకూడదు, ముందే చెదరగొట్టేసాలి, భయపడాలి. అరే ఏకమైతే కేసులు పెడతారేమో, గుమి కొడితే కేసులు పెడతారేమో, సౌండ్ పెడితే కేసులు పెడతారేమో, ఇట్లా భయపడిపోయి వాళ్ళంతా ఏకం కావద్దు, ప్రోగ్రామ్ సక్సెస్ కావద్దని ఒక ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు భయపడట్లేదు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే కేసులు అరెస్టులు అలవాటైపోయింది వీళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీలో కుటుంబాలలో కూడా అలవాటైపోయింది. ఏమైనా మాట్లాడితే ఇంతకుముందు మాట్లాడడానికి భయపడ్డారు, ఇప్పుడు ఈజీగా మాట్లాడిస్తున్నారు. ఏమంటే ఇంట్లో ఆడవాళ్ళే చెప్తా ఉన్నారంట, ఏమైతే తీసుకుపోయి జైల్లో పెడతారు. ఎన్ని రోజులు పెడతారు? నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం పెడతారు. పెట్టుకొని ఇంక అంతకుమించి ఏమైనా చేస్తారా? లేదు కదా. పార్టీ కోసం కష్టపడతాం, పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం, పార్టీ కోసం ప్రాణాలైనా ఇస్తామనే స్టేజ్కి వీళ్ళు వచ్చారు. దానికి కారణమైతే కూటమి ప్రభుత్వమే. వీళ్ళు వాళ్ళని భయపెట్టడమే. మొదట్లో కొంత భయపడ్డారు, ఇప్పుడు భయపడడం మానేశారు. సో ఆ భయపడడం మానేశారని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమమే. జగన్ గారి పిలుపునివ్వం, క్యాడర్ కూడా ప్రతి నియోజకవర్గంలో యాక్టివ్గా మరి కార్యక్రమాలను చేయడం. చాలామంది సామాన్య ప్రజలు కూడా ఈ వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించి
వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు, ఇగో మా వార్డులో ఈ రకంగా చేసాం, మా గ్రామంలో ఈ రకంగా చేసాం, మా నియోజకవర్గంలో ఈ రకంగా చేసాం, మేము మాకు మా ఇంటికి వచ్చి పలానా ఈ కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ రోజు ఈ హామీ ఇచ్చాడు. సో ఆ వీడియో క్లిప్పింగ్ అవి పెడుతూ ఏ రకంగా అబద్ధాలు చెప్పారు, ఏ రకంగా మోసం చేశారని చెప్పి చాలామంది పోస్టులు కూడా పెడతా ఉన్నారు వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా. దానికి కారణం ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా. వాళ్ళు నిన్నటి నుంచి ఏదైతే ఒక హ్యాష్ ట్యాగ్తో ఒక ట్రెండ్ చేస్తూ ఉన్నారో అది భారీ ఎత్తున రికార్డ్. అంటే భారతదేశంలోనే ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్లో నిన్న ఈవినింగ్కు 5th ప్లేస్ ఉంది. మామూలు ట్వీట్లు కాదు, అంత ఎక్కువ పడ్డే ట్వీట్లు, రికార్డు స్థాయిలో పడ్డే ట్వీట్లు. వైసీపీ సోషల్ మీడియా తమ సత్తా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, కలిసికట్టుగా పనిచేస్తున్నారా లేదా, కసితో పనిచేస్తున్నారా లేదా, పట్టుదల ఉందా లేదా అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా. దీనంతటికి కారణం కూటమి భయపెట్టడమే. చాలామంది కామెంట్ చేశారు, చాలామంది విశ్లేషణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పిలిపిస్తే ఎవడొస్తాడు, కార్యకర్తలు కూడా అసంతృప్తితో ఉన్నారు, ఆ నాయకుడు రాడు ఈ నాయకుడు రాడు అని చెప్పి. ప్రతి నాయకుడు చిన్న పెద్ద తేడా లేదు, అందరు నాయకులు వచ్చారు ఈరోజు. మీరు గమనించండి, ఈరోజు చాలా యాక్టివ్గా సబ్జెక్టు చెప్పాల్సిన సబ్జెక్టు చాలా సూటిగా వాళ్ళ ఆ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏ రకంగా మోసం చేస్తున్నారని వాళ్ళని అడిగి వాళ్ళని స్వయంగా అడిగి తెలుసుకొని వాళ్ళకు తెలిసే విధంగా ఈరోజు నాయకులు మాట్లాడుతున్నారు, ప్రోగ్రాంలో పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కూడా అస్వస్థతకు గురైతే మళ్ళీ తర్వాత చెకప్ చేయించుకొని మళ్ళీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అంటే ఎంత పట్టుదల ఉందనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మనం. ఇది చాలాదే సక్సెస్ అయ్యిందా లేదని చెప్పడానికి. ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, మిగతా నాయకులు కానీ, వాళ్ళు కానీ ఎవరైనా సరే మేము ఇది చేశాం అని గట్టిగా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఎక్కడైనా ఎవరైనా చేశారో? చేయలేదు. వాళ్ళ సోషల్ మీడియాలో ఏం చెప్తారు, నేను ఇది చేసాం అని చెప్పరు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా లేదు, నీకు 11 సీట్లే వచ్చినాయి, నువ్వు వాళ్ళని కలుస్తావా వీళ్ళని కలుస్తావా, ఇవి తప్ప వేరే ఏదైనా ఉందా? ఈరోజు వెన్నుపోటు దినోత్సవం ఎట్లా జరుపుతావు జగన్? నువ్వు చెప్తున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి పథకాలు ఇవన్నీ మేము చేశాం కదా, ఇదిగో ప్రూఫ్స్, ఇంతమందికి లబ్ధిదారులకు పోయినని చెప్పి రికార్డ్ మొత్తం లిస్ట్ అంతా రిపోర్ట్ అంతా బయట పెట్టండి. పెట్టగలరా? పెట్టలేరు, ఎందుకంటే చేయలేదు కాబట్టి. సో 1 సంవత్సర కాలంలోనే కూటమి ఇందులో నుంచి తేలిపోయింది. కూటమి అనడం కన్నా జనసేన టీడీపీ అనడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో బీజేపీ పార్టీ వ్యతిరేకత లేదు, బీజేపీ పార్టీ గురించి ఎవ్వరూ మాట్లాడట్లేదు. జనసేన టీడీపీ గురించే మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు మేనిఫెస్టో ప్రకటించినప్పుడు కూడా మరి వీళ్ళు దూరంగా ఉన్నారు బీజేపీ పార్టీ. సో భవిష్యత్తుగా ప్రజలు కూడా వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఎందుకులే మాట్లాడమని చెప్పి ప్రజలు కూడా జనసేన టీడీపీ గురించే మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ని దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడిని కూడా అంతే దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. శాటిలైట్ ఛానల్స్ లేకపోవచ్చు, పెద్ద పత్రికలు లేకపోవచ్చు, ప్రజల దగ్గర ఒక మొబైల్ ఉంది, సోషల్ మీడియాని గట్టిగా వాడుతూ ఉన్నారు, అన్నీ తెలిసిపోతాయి అందులో వాళ్ళకి. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యాప్స్ కూడా వచ్చినాయి కదా, గ్రోక్ అని చెప్పి, చాట్ జీపీటీ అని చెప్పి, దాంట్లో కొట్టి అడుగుతూ ఉన్నారు, ఇది చేశారా అది చేశారా, ఈ కంపెనీ ఎవరి వల్ల వచ్చిందని ఇవన్నీ క్లియర్గా వాళ్ళే అడుగుతూ ఉన్నారు, తెలుసుకుంటున్నారు అందరూ కూడా. సో కాబట్టి మోసం చేయలేరు, ఇంకా కష్టం. పాలనలో ఫెయిల్యూర్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సక్సెస్ఫుల్గా ప్రజలకు తీసుకువెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ, అదేవిధంగా వాళ్ళ క్యాడర్ కానీ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడంతో ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయింది. చాలామంది సక్సెస్ అవ్వదని కోరుకున్న వాళ్ళందరికీ ఒక చెంప మీద కొట్టినట్టుగా మరి అందరూ కలిసికట్టుగా అయితే పనిచేశారు. సో ఇదంతా కూడా వైసీపీ క్యాడర్ చెప్తుంది ఏంటంటే 2029 ఎలక్షన్స్లో వచ్చేటువంటి సునామీ ఎలా ఉండబోతుందో దానికి ట్రైలరే ఈ ప్రోగ్రాము. సో ఇక మీదట భయం అంటే ఎలా ఉంటుందో మేము చూపిస్తామనే విధంగా మరి క్యాడర్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతి అంతటా ఒకటే చర్చ. మీరు ఏ ఛానల్ను చూడండి, ఏదైనా చూడండి, దీని గురించి చర్చ పెడితే కొన్ని ఛానల్ చర్చించడానికి కొంచెం భయపడతా ఉన్నాయి, చర్చించడం ఇష్టం లేక పక్కకు పెడతా ఉన్నాయి. కొన్ని ఛానల్స్లో చూడండి ఈరోజు జగన్ ఈజ్ కమ్ బ్యాక్, కూటమికి అర్థమైపోయింది, కూటమి తేలిపోయింది, ఈ వచ్చినటువంటి క్రౌడ్ కానీ అంటే ఆ ఛానల్లో చర్చించేది ఏంటంటే ఒక కార్యక్రమం సక్సెస్ అవ్వాలంటే ప్రజలను పక్కన పెట్టండి, క్యాడర్ ముందు రావాలి, క్యాడర్ అద్భుతంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరిగినట్టే అనుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే క్యాడర్లో ఒక కసి అనేది పెరిగింది. ఆ కసి, ఆ పట్టుదల ఖచ్చితంగా 2029లో ఎలక్షన్స్ వచ్చినా, 2028లో జమిలీ ఎలక్షన్స్ వచ్చినా, ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఆ ఎలక్షన్స్కి కసితో పనిచేస్తామనేటువంటి ఒక సిగ్నల్ అయితే ఈ ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఈ 1 ఇయర్ కాలంలో ఈ కూటమి వైఫల్యాల గురించి చెప్తూనే క్యాడర్లో బలం నింపడం కూడా మరి ఇప్పుడు కలిసి వచ్చిందని చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు, కేసు పెడతారేమో, అరెస్ట్ చేస్తారో, ఏమవుతుందో మా ఆస్తుల ధ్వంసం ఇట్లా భయపడుతున్న క్రమంలో జగన్ గారు తను పడ్డటువంటి ఇబ్బందులు, మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి, సో వాటన్నిటిని భరించండి, మనం అధికారంలోకి వస్తే అన్నీ కూడా తిరిగి ఇచ్చేస్తాం, ఇది మర్చిపోకండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం చెప్పడం కూడా ఈ కార్యక్రమం గతంలో జరిగినటువంటి వైసీపీ నిర్వహించినటువంటి కార్యక్రమాలతో పోలిస్తే ఇది
టాప్ ప్లేస్లో ఉంటుంది. సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం జరిగింది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. నిజంగా సక్సెస్ఫుల్గా అయిందా కాలేదా, మరి అక్కడ నియోజకవర్గాల్లో ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి అనే విషయాలను మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి.